దాన్ని ఎట్లా క్యూఆర్ కోడ్ ద్వారా ఎట్లా విత్డ్రా చేయాలనే దాన్ని సిస్టమ్ని డెవలప్మెంట్ చేశారు. దీని ద్వారా 3 రకాలుగా విత్డ్రా చేసుకోవచ్చు. మైక్రో ఏటీఎం ద్వారా, ఆధార్ కార్డు ద్వారా, కోడ్ స్కానింగ్ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేసుకోవచ్చు కదా, మనకి ఏమన్నా పెనాల్టీ పడే ఛాన్సెస్ అయితే ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా దాదాపు బ్యాంక్ అకౌంట్ను ఎవరు ఆపరేట్ చేసుకున్నా ఖచ్చితంగా ఛార్జ్ అనేది పడుతుంది. కాకపోతే బ్యాంక్లో ఉన్నదాన్ని చూస్తే అది ఎప్పుడు అకౌంట్లో వస్తుంది, ఎప్పుడు డెబిట్ అవుతుంది, ఎప్పుడు క్రెడిట్ అవుతుంది మనం తెలుసుకోలేము. అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఒక 1 year 2 years స్టేట్మెంట్ తీస్తే తప్ప మనకు అది దాని స్ట్రక్చర్ అనేది తెలియదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇమ్మీడియట్గా చూపిస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లో మనం ఎంత కావాలి, దానికి ఎంత ఛార్జ్ పడుతుంది అనేది ఇమ్మీడియట్గా తెలుస్తుంది. బ్యాంకులలో దాదాపు చూస్తే ఇనాపరేటివ్ అకౌంట్ కూడా ఛార్జ్ పడుతుంది. ఇయర్లీ యూజర్ ఛార్జెస్ వేస్తే మెయింటెనెన్స్ ఛార్జెస్